నమస్తే. అనురాధరావు బాలల హక్కుల సంఘం ప్రెసిడెంట్. జనవరి 24న జాతీయ బాలికా దినోత్సవం. బాలికలందరికీ జాతీయ బాలికా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతుంది బాలల హక్కుల సంఘం. ప్రతి సంవత్సరం జనవరి 24న 2008 నుంచి ఈ జాతీయ దినోత్సవ కార్యక్రమాలు మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరుపుతారు. ఏంటి అంటే బాలికల ఎదుగుదలకు తీసుకోవాల్సిన నిర్ణయాలు, బాలికల అభివృద్ధి కోసం ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఏమేమి అవగాహన కార్యక్రమాలు చేయాలి, ఆ అమ్మాయిల ఎదుగుదల కోసం ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలన్నది ఈ జాతీయ బాలికా దినోత్సవం రోజు చేస్తారు. ప్రతి సంవత్సరం ఒక థీమ్తో వస్తుంది. ఈ సంవత్సరం వచ్చేసి ఉజ్వల భవిష్యత్తు కోసం బాలికలకు సాధికారత. ఎన్నో థీములు వస్తున్నాయి, అంటే ఎన్నో బాలికా దినోత్సవాలు అవుతున్నాయి. కానీ అమ్మాయిల పరిస్థితి అదే విధంగా ఉంది. ఎలాంటి మార్పు లేదు. ఇంకా వివక్షకు గురవుతూనే ఉన్నారు. ఏ రంగంలో చూసినా, అటు చదువులో చూసినా, ఇటు వైద్యంలో చూసినా, ఇటు పోషకాహారం చూసినా, ఇంట్లో కానీ బయట కానీ ఎక్కడైనా అమ్మాయిలంటే చిన్న చూపు చూస్తూనే ఉన్నారు. ఇది మారాలి. ఎప్పుడు మారుతుంది? ఇంకా ఎన్ని బాలికా దినోత్సవాలు రావాలి అని బాలల హక్కుల సంఘం ప్రశ్నిస్తుంది. ఖచ్చితంగా మారాలి. ప్రతి ఒక్కళ్ళు కూడా అమ్మాయిలు అంటే చిన్న చూపు పోవాలి. వాళ్ళు ముందుంటారు. మనం చేయూతనిస్తే ఖచ్చితంగా వాళ్ళు ముందుంటారు. వాళ్ళే అన్ని రంగాలకు దూసుకెళ్ళిపోగలుగుతారు. ఇటు అబ్బాయిల చదువు అంటేనేమో ప్రైవేట్ పాఠశాలకు పంపించడము, కాన్వెంట్లకు పంపించడం చేస్తారు. అమ్మాయిల చదువు అనగానే ప్రభుత్వ పాఠశాలకు వెళ్ళండి. ప్రభుత్వ పాఠశాలలో అమ్మాయిల శాతమే ఎక్కువ ఉంటుంది చదువుకునే వాళ్ళది. అబ్బాయిలు చాలా తక్కువ మంది ఉంటారు. ఎందుకంటే అక్కడ వివక్ష అన్నది తల్లి గర్భం నుంచే ప్రారంభమవుతుంది. అమ్మాయి అని తెలవగానే భ్రూణ హత్యలు ఫస్ట్. అమ్మాయి పుట్టింది అంటే ఇంకో రకంగా ఆతమారుస్తారు. సరే, అమ్మాయి అన్ని తట్టుకొని అన్ని గండాలు ఎదుర్కొని ఎదిగింది అంటే ఇంకో రకమైన వివక్షకు గురవుతుంది. అత్యాచారాలకు గురవుతున్నాయి. నిరుటి లెక్కలు చూసుకుంటే తెలంగాణలో 2474 పోస్కో కేసులు నమోదయ్యాయి. సగటున రోజుకు 3 బాల్య వివాహాలు జరుగుతున్నాయి తెలంగాణలో. ఇది దేశం మొత్తం మీద ఎంత ఉంది? బాలికా దినోత్సవం అంత దేశం మొత్తం పైన జరుపుతారు. అన్ని రాష్ట్రాల్లో బాలికల పరిస్థితి ఇదే. వివక్ష, చిన్న చూపు. వాళ్ళు అమ్మాయిలు అనగానే బాల్య వివాహాలు చేసేయాలి. బాల్య వివాహాలు చేస్తే ఏమవుతుంది? చిన్నతనంలోనే ప్రెగ్నెన్సీ వస్తుంది. వాళ్ళే పసిపిల్లలు. ఆ పసిపిల్లలకు మళ్ళీ పసిపిల్లలు అంటే మనం ఆలోచించాలి. ఏ రకంగా ఉన్నాం, ఏ సమాజంలో ఉన్నాం మనం. ఖచ్చితంగా ఇవి మారాలి. ఈ లెక్కలన్నీ మారాలి. అమ్మాయిలు స్వేచ్ఛగా చదువుకోవాలి. వాళ్ళు స్వేచ్ఛగా బతకాలి. అమ్మాయిలను పుట్టనిద్దాం, స్వేచ్ఛగా బతకనిద్దాం. వాళ్ళ కలలను సాకారం చేసుకోవడానికి మనం మన వంతు చేయూతనిద్దాం. ఇది ప్రతి ఒక్కళ్ళు చేయాల్సిన పని. ప్రభుత్వం ఖచ్చితంగా ఈ సంవత్సరం ఈ అక్రమ రవాణాకు గురవుతున్న అమ్మాయిలను రక్షించాలి. 80% మంది అమ్మాయిలు అక్రమ రవాణాకు గురవుతున్నారు. రకరకాల యాక్టివిటీస్కి పంపిస్తారు. ఇవన్నీ కూడా ఈ జాతీయ బాలికా దినోత్సవం నుంచి అమ్మాయిలకు స్వేచ్ఛ దొరకాలి, అమ్మాయిలు స్వేచ్ఛగా బతకాలి అని బాలల హక్కుల సంఘం భావిస్తుంది. ప్రతి ఒక్కళ్ళము వాళ్ళ కలలను సాకారం చేసుకోవడానికి చేయూతనిద్దాం. నమస్తే.